పొలిటికల్ యాక్స్, అల్ట్రామాక్స్, గండ్ర గొడ్డలి, ఫ్యాక్షన్ గొడ్డలి, పొలిటికల్ గొడ్డలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గొడ్డలి చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ గొడ్డలి పార్టీ అని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ నేతలకు రక్తపు మరకలు అంటాయని విమర్శిస్తోంది. మరోవైపు రాయలసీమ టీడీపీలో రక్తపు మరకలు అంటకుండా అసెంబ్లీ గేటును తాకిన ప్రజాప్రతినిధులు ఎవరో చెప్పాలని కౌంటర్ ఇస్తోంది వైసీపీ. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ కుటుంబంపై ద్వేషం పెంచాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో రాజకీయాల్లో గొడ్డలి రీసౌండ్ ఇస్తోంది. టీడీపీ వైసీపీ నేతలు ఎవరు మీడియా ముందుకొచ్చినా గొడ్డలి టాపిక్ తెస్తున్నారు. వైసీపీ ముమ్మాటికి గొడ్డలి పార్టీని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆ గొడ్డలికి నరకడం ఒకటే తెలుసు తప్ప తన పర అనే భేదం తెలీదన్నారు. హత్యా రాజకీయాలకు హత్యలకు గుర్తింపబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గురించి కానీ అర్హత లేదు. ముమ్మాటికి ఇది గొడ్డలి పార్టీ. ప్రజలు గొడ్డలి పార్టీని దగ్గరికి కూడా రానియరు. ఎందుకంటే ఆ గొడ్డలి ఎవరి మీద వేయటపడుతుందో తెలియదు. గొడ్డలికి ఎవరి మీద ప్రేమ ఉండదు. తన పర ఎవరున్నారు? పేదవాడి మీదైనా గొడ్డలి పోతుంది, ధనికుడి మీద పోతుంది, వ్యాపారస్తుడి మీద పోతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడి మీద పోతుంది, ఆఖరికి అధికారుల మీద కూడా పోవడానికి ఆ రోజు ఎవరు వెనకాడదు ఆ గొడ్డలి పార్టీ. కాబట్టి గొడ్డలి పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీని గొడ్డలి పార్టీ అంటున్నారని మండిపడ్డారు వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ రావు. మీరా ఏం చెప్పారు? సంపద నేను సృష్టిస్తాను, నా దగ్గర సీక్రెట్ ఉంది, నాకే తెలుసు, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పు. దానికి 164 సీట్లు ఇచ్చారు నీకు. ఇది ఒక వ్యక్తి మీద సాధించడానికో, ఒక వ్యక్తి గురించి ప్రజలకు చెప్పడానికో కాదు కదా. అతను క్రిమినల్ అని, అతని వల్ల ప్రమాదం అని వాటికి నీకు ఓట్లు వేయలేదు. నువ్వు ఇప్పుడు రోజు చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, రాయలసీమలోన ఈ యాక్టివిటీ ఉంది, అందుకోసం ఆ పార్టీకి ఓటు వేయండి అని 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సిందేదా? అధికారంలోకి రావడానికి మొదట నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ చెప్పి 2 సంవత్సరాలు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు చెప్తుంది ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి పట్ల వ్యతిరేకత మీ అందరూ పెంచుకోండి, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావు. ప్రజల్ని భయపెట్టి వారిపై నియంత్రణ సాధించాలన్న మాకియావెల్లి సిద్ధాంతాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారన్నారు ధర్మాన. మాకియావెల్లి ఇతని పేరు 1513లోనే చెప్పాడు. అతను చెప్పినట్టుగా నువ్వు స్ట్రాటజీని మార్చేస్తావు. ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నావు నువ్వు. ఈ స్ట్రాటజీలో రోజు అతను వాళ్ళ కుటుంబం ఎలాంటిది, రాయలసీమ ఎలాంటిది, ఇదంతా రక్తం, గొడ్డలి, కత్తి, బాకులు, హత్యలు అంటున్నాడు. నిజానికి ఇప్పుడు అది ఉందా? రాయలసీమ ప్రాంతంలో అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. అది అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి రక్తపు మరక అంటకుండా అసెంబ్లీకి వెళ్లిన వాళ్లు ఒక్కరు కూడా లేరన్నారు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఆనాటికి 1980కి రాజారెడ్డి కాలం నాటికి నేను అడుగుతా ఉన్నా ఎవరినైనా సరే, రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేతితో పట్టుకునేటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది. టీడీపీలో ఫ్యాక్షనిస్టులు లేరా అని ప్రశ్నించారు వైసీపీ నేతలు. అగారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా? ఆనాడు గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడి, ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవగుడి సోదరులు ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండబ్బా నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ కాదు లీడర్లను. మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. టీడీపీ వైఎస్ఆర్ కుటుంబాన్ని తిడుతుంటే షర్మిల ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు రాచమల్లు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. అంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, రాజారెడ్డిని
దుమ్మిగా దోపిడీదారునిగా బంగారు గొలుసులు గుంజకపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి 18-17 ఏళ్ల పిల్లల గొంతు కోసినట్టుగా ఇన్ని మాట్లాడితే రాజశేఖర రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క యాడబ్బా? యాడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బనంటున్నారు, మీ అబ్బా వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దు నీకు బాధలేదు. యాడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడు, మేము నిజమైన అభిమానులం. జగన్ కుటుంబాన్ని విమర్శించడానికి టీడీపీకి ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు వైసీపీ నేతలు. విమర్శలు మాని ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలంటున్నారు.